హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను మా సంక్రాంతి మా పెద్దలకి పిండి వంటలు ఏం పెట్టామనేది వీడియో తీసి పెడుతున్నానండి. ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే వేడి నీళ్ళు పెట్టుకొని కర్రల పొయ్యి మీద స్నానం చేసామండి అందరం. తర్వాత ఇది బూరెలండి, అంటే పూర్ణాలని అంటారు, బూరెలు అంటారు, చాలా పేర్లు ఉంటాయి. మేమైతే బూరెలు అంటాం. దానికి పప్పు ఉడకబెట్టుకుని బెల్లం వేసి పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామండి. ఒక పక్కన పాలు పెట్టుకొని పరమాన్నం చేస్తున్నానండి. ఒక్కడ సైడ్ ఏమో ఇలా ఇవి కూరగాయలండి, అంటే మేము కలకూర చేస్తాం కదండి. కలకూరకి ఇవి కూరగాయలన్నీ తీసుకుంటాము. మా పెద్దలకి కలకూర వండుతాము. మూలకి చాలామంది వండుతారు, కొంతమంది నాకు తెలీదు. పరమాన్నం అయితే నేను బెల్లంతో చేసుకుంటున్నాను. ఇంట్లో బెల్లమేనండి, నేచురల్ బ్లాక్ది, కలర్ వేసింది కాకుండా ఒరిజినల్ది. ఇప్పుడు ఈ కలకూర ముక్కలన్నీ కోసేసుకున్నాను కదండి. ఇందులోని కారం, కొంచెం నూనె, అంటే మన కూరకు తగ్గ ఆయిల్, కారం, సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోవాలి తగినంత. ఇది మొత్తం కిందని పైన అంతా కుదుపుకొని, అంటే కలుపుకొని పెట్టుకోవాలండి. ఇది ఇలా డైరెక్ట్గా అన్నీ వేసి కలిపి పెట్టేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్. కానీ త్వరగా కూడా ఉడికిపోతుంది. ఇలాగే బాగుంటుందండి కర్రీస్. ఎందుకంటే అన్ని రకాలు కూడా మనం తింటాం కాబట్టి. ఇది మనం ఒక సంక్రాంతికి ఎక్కువ ఇలా చేసుకుంటారండి. మామూలు టైంలో అయితే ఎక్కువ ఎవరు ఇన్ని రకాలు వేసుకోరు. కలకూర అంటే ఇందులో మినిమం ఒక 10 రకాల కూరగాయలు వేస్తారు. పరమాన్నం రెడీ అయిపోయిందండి, చూసారు కదా. బెల్లం వేయడం వల్ల బ్లాక్ వచ్చింది, అంటే నేను కొంచెం బ్లాక్గా తీసుకున్నాను. ఇప్పుడు పూర్ణాలు కూడా చేసి రెడీ పెట్టేసుకుంటున్నామండి పక్కన. పూర్ణాలు క్లాత్ మీద ఎందుకు వేసారని అనుకుంటారండి. కొంచెం వాటర్ ఎక్కువైపోతే అవి ముద్దలా సరిగా రావు ఉండలు, అందుకని క్లాత్ మీద వేసుకుంటే వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇప్పుడు పక్కన వడలు కూడా వేసుకుంటున్నామండి. మేము వడలు ఇవి బూరెలు మాత్రమే పెట్టుకుంటామండి మూలని పెద్దలకి. పెద్దలు అంటే ఎవరని అనుకుంటారు కదండి. మన ఇంట్లో ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని మేము పెద్దలు అంటామండి. వాళ్ళకి మాత్రం మేము సంక్రాంతి ఈ వంటలు చేసి పెట్టుకుంటాము. దేవుడికి కాదండి, పెద్దలకు మాత్రమే. ఇది పెద్దల పండుగ అంటారు మాకు. పెద్దలకు చేసి మా అత్తయ్య గారు వడలు వేస్తున్నారు. వడల తర్వాత మేము గారెల తర్వాత బూరెలు కూడా వేసుకుంటామండి. ఫస్ట్ అయితే గారెలు వేసుకుంటున్నాము, చూసారు కదండి. ఇప్పుడు బూరెలు కూడా వేసేసుకుంటున్నాము. ఇవి ఇలా మొత్తం సోప్లో కలిపి వేసుకోవాలండి. ఇది పెద్ద ప్రాసెస్ అండి బూరెలు వండుకోవడం. అది తర్వాత చూపిస్తానండి. ఇవన్నీ రెడీ అయిపోయాయండి. పెద్దలకు వడ్డించవలసినవి చప్పడపప్పు, అది ముద్దపప్పు అంటారు, బూరెలు, రైస్, పువ్వులు, కొబ్బరి బొండం పెడతారండి మూలకి, తమలపాకులు, గరికె, తులసి, కలకూర, కూరగాయలు, మనం కూరగాయలు కూడా పెట్టుకుంటాం కదా అవి, పరమాన్నం కూడా, గారెలు, అరటిపళ్ళు అన్నీ రెడీ పెట్టేసుకున్నాం.